యావత్ భారతదేశం అందరూ పరిగెడుతున్నారు. ఎక్కడికి పరిగెడుతున్నారు? కుంభమేళాకి. మరి అక్కడ ఫేవరెట్ ఫుడ్స్లో ముఖ్యంగా స్వీట్లు చెప్పాలి అంటే దూద్ పేడ, గులాబ్ జామున్, ఇలా పాలతో చేసిన పన్నీర్ డిషెస్ అక్కడ చాలా చాలా ఫేమస్. కానీ మనం ఒక పాల కోవాలా తయారు చేసుకోవాలి అంటే ఎలా, ఆ కోవాను ఎలా తయారు చేస్తారు? ఏం లేదు, బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ తీసుకొని దాన్ని ఫస్ట్ ఒక్కసారి బాయిల్ అవ్వనిద్దాం. బాయిల్ అయిన తర్వాత చాలా తక్కువ మంటలో గీకుడు చేసిన తర్వాత మనకి కోవా వస్తుంది. కానీ కొంచెం కింద అంటుకున్నా మనకి పాలు పాడైపోతాయి. చాలా తక్కువ మంటలో ఎక్కువసేపు స్లోగా కుక్ చేసేదే ఈ పాలకోవా. ఇలా ఒక్కసారి పాలు పొంగిందంటే చాలు, మనం మంట తగ్గించేసుకోవాలి, అంతే. ఎంత తక్కువ మంటలో దీన్ని గీకుతూ దీంట్లో ఉన్న ఆవిరి మనం వెళ్ళిపోయేలా చేస్తే చాలు, చిక్కగా అయి మనకి ఫస్ట్ ఆ రబడీ స్టేజ్ వస్తుంది. తర్వాత మనకి చిక్కగా అయిపోయి మన కోవా తయారవుతుంది. మన భారతదేశంలో మిఠాయి అంటేనే పాలతో చేసే కోవా. మరి అన్నిటికంటే ఎక్కువగా కల్తీ ఉండేది ఈ పాలకోవా. కాబట్టి ఒకవేళ అదృష్టం ఉంటే, ఆవులుంటే, బర్రెలుంటే మన కోవా మనమే చేసుకోవచ్చు. ఇప్పుడంటే ఈ పాలకోవా చేయడానికి కూడా మిషన్స్ వచ్చేసాయి. నేను కూడా ఒకటి కొందాం అనుకుంటున్నా, ఎందుకంటే బోల్డ్ పాలు వస్తున్నాయి. చక్కగా కోవా చేసుకోవాలి, రకరకాల స్వీట్లు చేసుకోవాలి, తినాలా, మనం కూడా లడ్డు లెక్క తయారు కావాలా. వాయమ్మో నేను ప్రణవ్లా పిల్లగాళ్ళ ఉన్నప్పుడు హోటల్లో పోయినప్పుడు ఈ పాలని ఇట్లా ఇచ్చేసి దాని మీద కూర్చోబెడతారు, గీకు అలా రోజులు గీకిన టైం ఉంది. కండలు పెరగలేదు కానీ పొట్ట మాత్రం బాగా పెరిగింది. ఎందుకంటే స్వీట్ తయారైన తర్వాత బాగా ఇష్టం నాకు, బాగా తినేసేవాడిని. స్వచ్ఛమైన పాలకోవాతో చేసే మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కామెంట్లో రాయండి, గ్యారంటీ ఇస్తున్నా, చేసి చూపిస్తా. ఈ బబుల్స్ చూడండి కొంచెం చిక్కగా అయ్యాయి, అంటే ఆ పల్సటి పాలు వచ్చే బబుల్స్ నుంచి ఇలా చిక్కగా క్వాంటిటీ కూడా ఆల్మోస్ట్ 70% తగ్గిపోయింది. కానీ మనం ఇలా రబడీ స్టేజ్లో ఉన్న దీని రంగు కూడా చూడండి, తెల్లగా పాలు ఎలా ఉంటాయో అంతకంటే కొంచెం తెలుపు ఎక్కువైపోయాయి, అలా ఉండాలి. కానీ కింద ఎక్కడన్నా అంటుకుంది అనుకోండి కలర్ మారిపోతుంది. మనకి కోవా 2 రకాలు ఉంటాయి, పికా కోవా, మీఠా కోవా. పికా కోవా అంటే ఏంటంటే పంచదార వేయకుండా దీన్ని చిక్కగా తయారు చేస్తారు. దీంతో మనం గులాబ్ జామున్లు, అన్ని రకాల స్వీట్లు చేసుకుంటాం. అదే కనుక పంచదార వేసిన తర్వాత దీంతో మనము రకరకాల పాలకోవా అవన్నీ చేసుకుంటాం. ఈరోజు మనం దీన్ని పీకా కోవా అంటే పంచదార వేయకుండా చేసుకుందాము. అప్పుడు దీంతో మనం గులాబ్ జామున్ చేసుకుందాం. గులాబ్ జామున్ నోట్లో నీళ్ళు వస్తున్నాయా? మనకు కావాల్సిన ఆ పాలకోవా కన్సిస్టెన్సీ వచ్చేసింది అని ఎలా తెలుస్తుంది? ఇలా గీకినప్పుడు, ఇలా మధ్యలో ఇలా గీకినప్పుడు దారి ఫామ్ అవ్వాలి. అప్పుడు ఆ దారి దగ్గర రావడానికి టైం పట్టినప్పుడు ఇది చక్కగా అయిపోయినట్టు. ఇంకొకటి, మనం ఇలా తీసి దీనిపైన వేస్తే ఇలా చూడండి, ఎలా పైన పాలు ఇలా చిక్కగా అయిపోయింది, అంటే ఇది కోవా కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసి చల్లార్చేసి కొంచెం సేపు అయిన తర్వాత దీన్ని గీకేసుకుంటే మంచి కోవా మనకు వచ్చేస్తుంది. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసి పెట్టాను, దీంట్లో ఏదన్నా తేమ ఉంటే అది కూడా కొంచెం సేపట్లో వెళ్ళిపోతుంది. తర్వాత అంతా దగ్గర గీకేసి మన ఆ కోవా ఉండ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా సైడ్లో ఉన్నదంతా గీకేసేయండి. గీకేసి మన ఈ పాలకోవా రెడీ. దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, గట్టిగా అవుతుంది. మరి దీంతో మనం గులాబ్ జామున్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జీవితంలో ఏం పీకినవు కాదురా, గులాబ్ జామున్ ఇంత చక్కగా చేసుకొని తిన్నావా లేదా? ఎందుకంటే స్వచ్ఛమైన ఆవు పాలతోటి కోవా చేసి మళ్ళీ దాన్ని పిసికి దాంట్లో ఉండలు కట్టి మళ్ళీ నూనెలో ఫ్రై చేసి పంచదారలో వేస్తే అప్పుడే మన గులాబ్ జామున్ మెల్ట్ అయిపోవాలి.